షాలేము మార్గం, సజీవుని మార్గం, షాలేము మార్గం, సమాధాన మార్గం, షాలేము మార్గం. మన విశ్వాస జీవితము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగి ఉన్నామో, ఆ ఎరిగి ఉండడానికి ఆ విశ్వాసమును దేవుడు అనుగ్రహించిన దినం నుండి అది సంపూర్ణత వైపుకు సాగుతూ వెళ్ళేది. ఎప్పుడు ఈ సంపూర్ణత ఆగిపోతుంది అంటే, సాధారణంగా మానవ యొక్క జీవన ప్రయాణంలో మృతమైన స్థితికి వచ్చేసరికి సంపూర్ణత అయిపోయింది అనుకుంటాం. కానీ ఆత్మీయ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొనే వరకు, ఆయన రాకడ వచ్చే వరకు, అంటే మన పోకడైనా పోవాలి, ఆయన రాకడైనా రావాలి, ఆ సందర్భం వచ్చే వరకు కూడా మనం సంపూర్ణత వైపుకు అడుగులు వేస్తూ ఎదుగుతూ ఉంటాం అన్నమాట అండి. ఒక మొక్కని భూమిలో నాటిన తర్వాత అది ప్రతిదినము కూడా ఏమవుతూ ఉంటుందంటే ఎదుగుతూ ఉంటుంది. విశ్వాస జీవితము ఏదో ఆ గోడకి అలంకరింపబడిన గడియారం లాగానో, లేదో ఇక్కడ స్టేజ్ మీద అలంకరింపబడిన ఒక పొడియలాగానో నిశ్చలమైనది కాదు, అది ఎదుగుతూ ఉండేది. పౌలు భక్తుడు అనేక సంఘాలకి ఈ మాటలు రాస్తూ ఆత్మీయ జీవితాల్లో సంపూర్ణత వైపుకు అడుగులు వేస్తున్న వ్యక్తుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పడానికి 2వ తెస్సలోనిక రాసిన పత్రికలో కొన్ని విషయాలు రాసి ఉన్నాడు. వాటిని ధ్యానం చేద్దాం. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు సాధ్యమైనంత వరకు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పత్రిక 1 తెస్సలోనిక రాసిన పత్రిక తర్వాత కొద్ది నెలల్లోనే ఈ పత్రిక రాశాడంట. అప్పటికే వారిని మాధురకరమైన సంఘము అని చెప్పడం జరుగుతుంది 1 తెస్సలోనిక రాసిన పత్రికలో. 2వ తెస్సలోనిక రాసిన పత్రికలో వారు ప్రభు యొక్క రాకడ వస్తుందని, ప్రభు రాకడ ఎలాగో వచ్చేస్తుంది కనుక వారు రిలాక్స్ అయిపోయి, ఇంకెలాగా మన జీవితాలు అంతమైపోతాయి కదా, మనం ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం, ఆయన రాకడ త్వరలో వచ్చేస్తుంది అని చెప్పి వారు చేయవలసిన పనులను ఆపివేసుకుని, వారి మధ్యన ప్రభు రాకడ గురించి కొంచెం తప్పుడు యొక్క బోధలు చేయడం బట్టి ఆ బోధలను సరిచేయడానికి పత్రిక రాశాడంటండి. ఏమని రాసి ఉన్నాడంటే, మన తండ్రి అయిన దేవుని అందున ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనిక సంఘమునకు పౌలును సిల్వానును తిమోతి శుభమని చెప్పు ఆయనది. మొదటి పత్రికలో కూడా ఇదే రకమైన ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటాడు. తండ్రి అయిన దేవుని అందున, ప్రభు అయిన యేసుక్రీస్తునందున, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అందున్నారని, తండ్రి క్రీస్తు అందున్నారని, ఏకమై ఉన్నారని చెప్పడానికి వ్రాస్తూ అక్కడున్న సంఘస్థులందరికీ వ్రాస్తున్న యొక్క వ్యక్తుల గురించి వారికి గుర్తు చేస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునగాక. ఏమండి, మనుషులకి ఏదైతే వారి యొక్క అవిధేయతను బట్టి, అజ్ఞానమును బట్టి శిక్ష కలిగిందో, ఆ శిక్షకు ప్రత్యామ్నాయంగా, ఆల్టర్నేటివ్గా, ఆ శిక్షకు అర్హులుగా చేయబడిన మనుషులకి ఆ శిక్షను తప్పించి ఆయన కృపను చూపించాడంట. ఎవరైతే ఆయన కృపను పొందుకున్నారో ఆ కృపను పొందుకున్న వ్యక్తులు నిత్యము ఆయన యొక్క సమాధానముతో జీవిస్తూ ఉంటారంట. పరిస్థితులను బట్టి, ప్రతికూలతను బట్టి, ఆ యొక్క అనాలోచితమైన నిర్ణయాల బట్టి, కలిగిన ప్రమాదాలను బట్టి సమాధానం లేకుండా వారు దూరం అయిపోవారంట. తండ్రితో వారికి ఒక సమాధానం అని ఏర్పరచబడుతుందంట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్య శిలువ యాగమును బట్టి ఈ 2 మనుషులకి, ముఖ్యంగా విశ్వాసులకి కలిగిన వరములు అంట. ఏమిటంటే, ఒకటి కృప, రెండోది సమాధానం. ఈ కృప మనల్ని శిక్షించాలి, కానీ ఆ కృప మనల్ని శిక్షించనివ్వకుండా కాపాడుతుందంట. ఈ సమాధానము తండ్రికి మనకి లేకుండా పోయిందంట. క్రీస్తు యొక్క శిలువ మరణ యాగమును బట్టి తండ్రితో మనకు సమాధానపరచబడి, ఆ సమాధానం హృదయములలో నిత్యము ఏలేలా చేస్తుందంట. అప్పుడప్పుడు కలిగే సమాధానం కాదు,
పరిస్థితులను బట్టి కలిగే సమాధానం కాదు. అన్నీ బాగున్నప్పుడు హృదయంలో చాలా సమాధానం ఉండి, పరిస్థితులన్నీ ప్రతికూలమైనప్పుడు, అనారోగ్యాలు కలిగినప్పుడు, కుటుంబాల్లో ఏదైనా వైరము కలిగినప్పుడు కలిగే అసమాధానం గురించి చెప్పట్లే. క్రీస్తుని కలిగిన వారు ఈ సమాధాన బంధము చేత వారి హృదయాల్లో నిత్యము కూడా ఏలుతూ ఉంటుంది కనుక స్థిరమైన ఆ సమాధానాన్ని అనుభవిస్తారని చెప్పడానికి రాస్తూ 3వ వచనం నుంచి అసలైన ప్రాముఖ్యమైన విషయాలనే ఆ యొక్క సంఘస్థులకు చెప్తున్నాడు. ఏమనంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు, ఏ కారణం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు అని అడిగితే ఆయన 3 కారణాలు చెప్తున్నాడండి. ఆ 3 విషయాలు చూస్తే, మొదటి విషయం ఏమిటంటే, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులై ఉన్నాము, ఇది యుక్తము. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, ఇలా చెల్లించడానికి ఈ యుక్తమైన కారణం ఏమిటి అంటే, మొదటిదంటండి, అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మొదటిది ఏంటంటే అండి, ఏ విషయమును బట్టి ఈయన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాడంటే, అయ్యా నాకు ఇప్పుడు వరకు ఆరోగ్యం ఇచ్చావు, అందుబట్టి వందనాలు. నన్ను అనేక చోట్లకు నడిపించావు, అనేక పత్రికలు రాయడానికి సహాయం అందించావు, నీ యొక్క క్రీస్తుని గురించిన మర్మము నాకు బాగా విసిదపరిచావు, అందుబట్టి కృతజ్ఞతలు అని చెప్పట్లేదంట. ఏ వ్యక్తులకైతే సువార్త చెప్పి, ఏ వ్యక్తులైతే క్రీస్తుని యొక్క స్వారూప్యములోనికి సంపూర్ణత వైపుకు కొనసాగుతున్నారో ఆ కొనసాగే వ్యక్తుల యొక్క రిపోర్ట్ ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్లో ఆ రాబడిన వ్యక్తి చెప్పాడంట, వీరు విశ్వాసంలో ఏమవుతున్నారని అంటండి, అభివృద్ధి పొందుచున్నారంటండి. ఎలాంటి అభివృద్ధి అని అక్కడ రాయబడిందో తెలుసా అండి, బహుగా అభివృద్ధి పొంది. మన ఆత్మీయ జీవితాల్లో సంవత్సరములు గడుస్తుంటే, రోజులు గడుస్తుంటే, నెలలు గడుస్తుంటే ఇహలోక సంపదల విషయంలో బహుగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, ఇహలోక కార్యముల విషయంలో బహుగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, విశ్వాసంలో బహుగా అభివృద్ధి చెందుతున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ఈ తెస్సలోనిక పట్టణస్థులు 1వ అధ్యాయం 1 తెస్సలోనిక రాసిన పత్రికలో చూస్తుంటే వారిని మాదిరి సంఘముగా, మాదిరి కలిగిన వ్యక్తులుగా, వారి విశ్వాసము క్రియలు కలిగినదా కనబడుతూ ఉంటుందండి. ఆ క్రియలు అక్కడితో ఆగిపోలేదంట. ఆ క్రియలు ఏమవుతున్నాయంటే మరింత కనపరచబడుతున్నాయి కనుక వీరి గురించి చెప్పబడిన సాక్ష్యంలో వీరి విశ్వాసము అంతకంతకి అభివృద్ధి కనపడుతుందంట. ఇది చూసిన వారు పౌలు గారికి చెప్పారంట, అయ్యా తెస్సలోనిక పట్టణస్థులు వారి విశ్వాసంలో ఎలా ఉన్నారు తెలుసా, వారికి కలిగిన శ్రమలలో, వారికి కలిగిన ప్రతికూలతలో, వారికి కలిగిన నిందలలో, అవమానాలలో వారి విశ్వాసమును విడిచిపెట్టక వారి విశ్వాసంలో మరింత ఏమవుతున్నారంటండి, అభివృద్ధి చెందుతున్నారంట. కనుక సంపూర్ణత వైపుకు మనం సాగుతున్నప్పుడు మన విశ్వాసము ఏమవుతూ ఉండాలంటే అభివృద్ధి చెందుతుండాలి. అది ఎంతగా అంటే బహుగా అభివృద్ధి చెందాలంటండి, అంతకంతకే అభివృద్ధి చెందుతుండాలంటండి. మన పిల్లలు ఆ యొక్క సంవత్సరంలో గతిస్తున్నప్పుడు వారి జ్ఞానంలోను, తెలివితేటల్లోనూ, నైపుణ్యతలోను, ఆరోగ్యంలోనూ ఎదుగుతూ ఉండాలని కోరుకుంటామా? ఏమండి, ఎదుగుతూ ఉంటే అన్ని విషయాలు వీడికి తెలిసిపోతాయండి. అందుకని చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉంటే బాగుండండి అనుకుంటామా? వారి నైపుణ్యులు కావాలని కోరుకుంటాం, వారు అనేకుల చేత వారి యొక్క క్రియల చేత ప్రశంసింపబడాలని కోరుకుంటాం. ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసం అంటండి బహుగా అభివృద్ధి చెందుతూ ఉండాలంట. ఎప్పుడైతే దేవుని పట్ల వారి విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుందో వెంటనే రెండోది జరుగుతుందంట. ఏమిటి రెండోది అంటే ఆ పక్కనే వ్రాయబడి ఉంది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపే ప్రేమ విస్తరించుచున్నది. దేవుని ఎడల విశ్వాసము గనక అభివృద్ధి చెందుతూ ఉంటే మన తోటి విశ్వాసుల పట్ల, మన తోటి సహోదరుల పట్ల, మన తోటి మానవుల పట్ల మనకున్న ప్రేమ ఏమవుతూ ఉంటుందంటే విస్తరింపబడుతూ ఉంటుందంటండి. కానీ నేటి ప్రేమ ఏమైపోతుందో తెలుసండి, అంత్యదినముల అపాయకరమైన కాలంలో వచ్చి ఉన్నాయి. మనుష్యుల ప్రేమ ఏమైపోతుందంటండి, చల్లారిపోతుందంటండి. దేవుని యందు విశ్వాసములు ఎదుగుతున్న వారు తన తోటి సహోదరుల యొక్క ఆత్మీయ జీవితాలలో కావచ్చు, తన తోటి సహోదరులు రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేసిన ఎడల కావచ్చు, వారి పట్ల ప్రేమ చూపడానికి, వారి పట్ల శ్రద్ధ చూపించడానికి, వారి పట్ల వారికి దేవుడు అనుగ్రహించిన ఈ ప్రేమని అందించడానికి నిరంతరము కూడా తాపత్రయపడుతూ ఉంటాడండి.
ఎందుకంటే ఇదే తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఈ యొక్క ప్రేమ వారికి కొదువైందని, ఆ ప్రేమ వారికి కలగాలని చింతిస్తున్నట్లుగా 3వ అధ్యాయము 1 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాలు చదువుతున్నాను చూడండి. నేను చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్టు ప్రభువు. అప్పుడు వారికి ఆ ప్రేమలో వర్ధిల్లింపు లేదు, ప్రేమలో విస్తరింపు కనపడట్లేదు. వీరు అలాంటి ప్రేమను కలిగి ఉన్నారు. అదే ప్రేమ తెస్సలోనికి పట్టణస్థులకి కూడా కలగాలని ఆయన అక్కడ ప్రార్థించి ఉన్నాడంట, కోరి ఉన్నాడంట, వారికి ఆ యొక్క పత్రిక ద్వారా తెలియచేసి ఉన్నాడంట. ఆ చదువున వీరు ఆ యొక్క దినానికి మరలా ఈ యొక్క తెస్సలోనిక సంఘం దగ్గర నుంచి రిపోర్ట్ వెళ్ళినప్పుడు పౌలు గారు వీరి ప్రేమ గురించి రాస్తున్న మాట ఏంటి తెలుసా? నేనే మాట అయితే మీకు ముందు చెప్పి ఉన్నాను, ఆ ప్రేమలో మీరు ఏమవ్వాలని నేను ఆశపడి ఉన్నానంటే వర్ధిల్లాలని, అభివృద్ధి చెందాలని ఆశపడి ఉన్నాను. అది క్రియలలో కనపడుతుంది. మీ ప్రేమ ఏం చేస్తుందంటండి? వ్యాపిస్తుందంటండి. విశ్వాసం ఎదుగుతుందంట, ప్రేమ వ్యాపిస్తుందంట. దేవుని పట్ల విశ్వాసం పెరుగుతున్న కొలుదు మన తోటి మానవుల యొక్క రక్షణార్థమై, మన తోటి సహోదరుల యొక్క ఆత్మీయ జీవితాల విషయమై మరింత మనలో ప్రేమ పెంపొందింపబడాలంటండి, అది విస్తరింపబడుతూ ఉండాలంటండి. ఈ దినాల్లో ప్రేమ చూపిస్తే తిరిగి ప్రేమ కనపడట్లేదని వారికి ప్రేమను చూపించడం మానేస్తున్నాము. ఆ ప్రేమ వలన ఏమి కూడా లాభం లేదండి, మమ్మల్ని చేతకాని వారిలా చూస్తున్నారండి, మమ్మల్ని అసమర్థులుగా చూస్తున్నారండి అని చాలామంది విశ్వాసులు ఆ ప్రేమలో ఇతరులకి కనపరిచే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అంటే ప్రేమ అంట బదులు ఆశించదంట. సర్వ ఆ యొక్క తప్పులని, ప్రతి ఒక్క ఆ యొక్క నిందలని వేరేనా కలే వాటిని క్షమించే గుణం ఉంటుందంట, ప్రతి దానిని భరించే గుణం ఉంటుందంట. విశ్వాసులు ప్రేమ లేకపోతే ప్రేమ లేనివాడు నావాడు కాదు. నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నానని చెప్పి మన తోటి సహోదరుల ఎడల ఆ ప్రేమను కలిగి ఉండకపోతేనంటండి మనము ప్రేమ లేనివారం అంటండి. రెండవది, మన ఆత్మీయ జీవితంలో సంపూర్ణత వైపుకు సాగుతున్నాం అనడానికి మొదటిది విశ్వాసంలో బహుగా వద్దెళ్ళట, ప్రేమలో వ్యాపింపబడట. విశ్వాసం అనేది ఒక విత్తనంలా నాటబడి వేరుగా నాటబడితేనంటండి ప్రేమ ఆ వేరు మీద ఫలింపుగా కనపడుతూ ఉంటుందంటండి లోకానికి. ఈ రెండు ఉన్న వ్యక్తులు మూడోది ఏం చేస్తుంటారంటేనంటండి, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. వారికి కలిగిన శ్రమలు, మనుషులందరూ కూడా వారికి కలిగిన ప్రతికూలతలతో, వారికి కలిగిన బాధలు వారి యొక్క స్థాయిలలో వారికి చాలా తీవ్రమైనవిగా కనపడుతూ ఉంటాయి. వారందరినీ ఆదరించడానికి చెప్తున్నాడు. వారికి అలాంటి హింసలే కలిగినాయి అంట. ప్రభువుని నమ్ముకోవడం బట్టి, ప్రభువుని వెంబడించడం బట్టి, ప్రభు యందు విశ్వాసం ఉంచడం బట్టి అలాంటి హింసలలో, అలాంటి బాధలలో, అలాంటి కష్టాలలో వారికి అంటండి ఏం కలిగిందంట తెలుసండి? సహనము, ఓర్పు. ఏంది ఈ దినాల్లో సహించడం అస్సలు గెట్టట్లేదు, అసలు పడట్లేదు. అది దానికి మాకు అంటదండి అన్నట్టుగా ఉంటున్నారండి. ఎవరు అనుకుంటున్నారు తెలుసండి? విశ్వాసులే. సహనాన్ని ఒకసారి క్షమిస్తామండి, 2 సార్లు క్షమిస్తామండి, ఒక 10 సార్లు చెప్పగలమండి. ఎన్నిసార్లు అండి సహనం చూపించాలి? ఎంతవరకు చూపించాలి అని అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ యొక్క పట్టణస్థులంట, ఈ సంఘస్థులంటండి దేవుని యందు అంటండి మరింత వీరు అతిశయించడానికి, పక్కనున్న వారందరికీ కూడా ఈ విశ్వాస జీవితమును బట్టి, వీరి ప్రేమను బట్టి, ముఖ్యంగా వారు ఎదుర్కొంటున్న ప్రతికూలత, సమస్యలు, శ్రమలు, వీటిలలో వారి సహనము, ఓర్పు ఏమవుతుందంటండి? కనపడుతుందంటండి. సహించగలిగిన వారిగా ఉండాలంట, ఓర్పు కలిగిన వారిగా ఉండాలంటండి విశ్వాసులము. ఏమండి దినాల్లో ఓర్పు ఎక్కడ ఉంటుందండి? అంతా ఇన్స్టెంట్ కాపీలాగా ఆ దేవుని దగ్గరికి రాగానే, ప్రార్థన చేయగానే కష్టం ఏమైపోవాలి?
ఆంబూంబుష్ అని మారిపోతుంది చూసారండి. అలా మారిపోవాలి. రేపు దినాన్న ఆశీర్వాదం వచ్చేయాలి. అప్పుడు సంఘాన్ని విడిచిపెట్టాం, దేవుణ్ణి విడిచిపెట్టాం, సేవకుడిని విడిచిపెట్టాం. ఒకవేళ అది జరగట్లేదు అనుకోండి, సంఘంలో ఉన్న వ్యక్తులతో టచ్లో ఉన్నాం, సేవకుల ఫోన్లు ఎత్తాం, ఏమండి ఒకవేళ చర్చికి రావాలేమో అని తాళాలు వేసుకుని ముందు వెళ్ళిపోతాం. ఎందుకని అనుకున్నదే జరగట్లేదు కనుక. వీరంటండి దేవుని కోసం ఎదురు చూస్తూ, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, అనేకమైన ప్రతికూలతలు, అనేకమైన హింసలు పడుతున్నప్పుడు వారు ఓర్పుని విడిచిపెట్టలేదంట. విశ్వాసంలో ఎదుగుతున్న వ్యక్తులకి, సంపూర్ణత వైపు సాగుతున్న వ్యక్తులకి ఉండే మూడో లక్షణం ఏంటంటే ఓర్పు కలిగి ఉండడం. శ్రమలలో మీరు ఓర్పు కలిగి ఉండడం, నిందలలో ఓర్పు కలిగి ఉండడం, కష్టాలలో ఓర్పు కలిగి ఉండడం. మీరు ఓర్పు కలిగిన వారైతే దాని యొక్క ప్రతిఫలాన్ని అంటండి ఇక్కడ మనం చూడమంట కింద మాటల్లో వారు వెంటనే మీరు ఓర్పు కలిగి ఉన్నారు కదా, దేవుడు మిమ్మల్ని ఇలా ఆశీర్వదించేస్తాడని చెప్పలేదు. ఎంత ఓర్పు కలగడం బట్టి, మీరు పడుతున్న శ్రమలను బట్టి, మీకు ఎవరి వలనైతే శ్రమలు కలిగినాయో వాటన్నిటిని బట్టి ప్రతిఫలం ఎక్కడ వస్తుందో తెలుసా? చూడండి 5వ వచనంలో, దేవుని కొరకు మీరు శ్రమ పడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యునిగా ఎంచబడి నిమిత్తము. ఈ యొక్క శ్రమలు, ప్రతికూలతలు, నిందలు, అవమానాలు, దుఃఖకరమైన ఇవన్నీ దేనికోసమై అంటే ఆ దేవుని రాజ్యం కొరకు. ఏమండి ఇక్కడ చాలామందికి శ్రమ అంటే మాకు తెలియదండి, శ్రమలు మాకేమీ లేవండి, సంతృప్తిగా ఉన్నామండి, సంపూర్ణంగా ఉన్నామండి అనుకుంటామంటాం. విశ్వాసులైన వారికి అంటండి శ్రమలో గుండా మనం వెళ్ళకపోతే మన విశ్వాస జీవితం నిజమైందా కాదని మనం చెక్ చేసుకుంటూ ఉండాలంట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కానీ పత్రికల్లో కానీ అనేకమైన శ్రమలు పొందిన పిమ్మట వారు సువర్ణంగా మారటం కానీ ఇందాక మనం చూసి ఉన్నాం. క్రీస్తు యొక్క రాజ్యంలో ప్రత్యక్షమైనప్పుడు అంట ఈ శ్రమలన్నిటికీ ప్రతిగా అక్కడ ఆయన రాజ్యంలోనంటండి మనకు వచ్చే ఆ ఉన్నతమైన సమాధాన, ఆనందం, నెమ్మదుల గురించి ఇక్కడ నుంచి వారు తర్పీదు పొందుతూ ఉన్నారంటండి. ఇంతకాలం మీరు శ్రమలు పొందారు కదా, ఇంక నేను ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడితో అయిపోతే ఈ శ్రమలు అని అనట్లేదంటండి. ఆయన రాజ్యం వరకు కూడా, ఆయన రాజ్యం చేరే వరకు కూడా, ఆయన రాకడ వచ్చే వరకు కూడా, ఆయన్ని కలుసుకునే వరకు కూడా, మీరు ఆయన దగ్గరికి వెళ్ళే వరకు కూడా వీటి గుండా వెళ్తున్నప్పుడు మీరు చింతించవలసిన అవసరం లేదు, దుఃఖించవలసిన అవసరం లేదు, ఓర్పు కలిగి ఉండటం. 3వ విషయాలు మనం నేర్చుకున్నామండి. మనం సంపూర్ణత వైపు సాగుతున్నప్పుడు మన విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుండాలి. ఎలా అభివృద్ధి చెందుతుండాలి? వీటికి సూచన ఏమిటి? విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏమంటే కష్టం వస్తే, ప్రతికూలత వస్తే దేవుడి వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. ఈ వైపు చూస్తే ఖచ్చితంగా దీని ద్వారా నేను చేసే పని ద్వారా నాకు న్యాయం దొరుకుతుందని అనుకుంటాం. వాటికంటే ముఖ్యంగా దేవుడు చేయగలడని దేవుడి వైపు సంపూర్ణంగా మన యొక్క విశ్వాసమును ఉంచటం. అది ప్రజలందరికీ కూడా కనపడుతూ ఉంటుందంట. ఎలా కనపడుతుంది? ఇట్టి విశ్వాసంలో కూడా వీరు అనేకుల ఎడల వీరు చూపిస్తున్న ప్రేమ ఎంతగా విస్తరింపబడుతుంది. దానియేలు మనకి ఒక మాదిరి. విశ్వాసంలో బాల్యంలో ఉన్నప్పుడు ఆయన చెరలోకి వెళ్ళినట్టు చూస్తాం. ఆ బాల్య జీవితాలు సాగుతున్నప్పుడు, యవనంలోకి వస్తున్నప్పుడు, ఇంకా పదవులో ఉన్నత శిఖరాగ్రికి వెళ్తున్నప్పుడు, ఆ శిఖరాగ్రిలో అనేకమైన శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన విశ్వాసం ఎక్కడా కూడా ఏమవలేదంటండి. ఏమండి సాధారణంగా విశ్వాసులకి 2 అవుతాయి అంటే, విశ్వాసం ఎదగడం అన్న అవుతుందంట, విశ్వాసం తగ్గడం అన్న అవుతుందంటండి. ఎందుకంటే వాక్యమును మనం వినటం వల్ల మనకేం కలుగుతుంది? ఏమండి మన వాక్యాన్ని ఎప్పుడో 10 రోజులకు ఒకసారి వినడం, 20 రోజులకు ఒకసారి చదవడం, దేవుని యొక్క ఆత్మీయ స్వరాన్ని, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటని వినకుండా ఉంటే ఆ విశ్వాసం ఏమయ్యే ప్రమాదం ఉంటుంది? ఒక 4 రోజులు ఒక మొక్కకి నీళ్లు పోయకుండా ఉండండి, ఆ యొక్క మొక్క ఎలాగైతే వాడిపోతుందో విశ్వాస జీవితం కూడా అంతే. కనుక విశ్వాసము బహుగా ఏమవ్వాలంటండి? హేలోకమైనవి కాదు, విశ్వాసంలో నేను వర్ధిల్లాలయ్యా. నేను విశ్వాసంలో వర్ధిల్లుతున్నప్పుడు నాలో ప్రేమ అనే గుణం, ఎందుకంటే అంతకుముందు నాలో ఆ ప్రేమ ఉండేది కాదు, ఇప్పుడు నా ప్రభువుని ప్రేమను నేను కలిగి ఉన్నాను. ఆ ప్రేమను ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి అందించడం కోసం నేను విస్తారంగా పనిచేస్తున్నాను, విస్తారంగా కనపరుస్తున్నాను. ఆ ప్రేమను కనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలంటండి, వ్యాపింప చేయబడే వ్యక్తులుగా ఉండాలంటండి. 3వది ఇది ఓర్పు కలిగి ఉండటం అంట. ఇది కనపడదు, లోపల అనుభవించేది, ఇది లోతుకుపోయేది. వర్ధిల్లేది బయట కనపడవచ్చు, ప్రేమ వ్యాపిస్తూ ఉండొచ్చు, నీకు కలిగిన బాధలు, శ్రమలు, హింసలు అది ఎంతగా ఓర్చుకుంటున్నావు అనేది నీకే తెలిసేది. అందుకే సాధారణంగా ఈ పదాన్ని ఉపయోగిస్తాం, నా కష్టాల పగవాడికి కూడా తెలియదండి, నాకు మాత్రమే తెలుసండి అంటాం.
అది నేను భరించలేదండి, ఎవరికి చెప్పినా వర్ణించలేమండి. ఇది లోపల ఉండేది. ఈ ఓర్చుకోవడానికి శక్తిని కూడా దేవుడే ఇస్తాడంట. పడిపోవడానికి కాదు, దానిని బట్టి కృంగిపోవడానికి కాదు, దాన్ని బట్టి జడేయడానికి కాదు. ఆ యొక్క ఓర్ము, సహనము దేవుని బట్టి కలుగుతూ ఉంటుందంట. అందుబట్టి దేవునికి ఈ 3 కారణాల బట్టి ఏం చెల్లిస్తున్నాడంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. కనుక మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం సంపూర్ణత వైపు సాగడానికి కావలసిన ఆత్మీయ వాక్యాల్ని మన హృదయాల్లో భద్రపరచుకోవడానికి, అయ్యా నా విశ్వాసంలో బహుగా వర్ధిల్లుతూ ఉండాలయ్యా, ప్రేమలో వ్యాపింపబడుతూ ఉండాలయ్యా, ఓర్ములో నేను సహించే గుణమును పెంపొందింపబడాలయ్యా అని మనకి మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. అట్టి రీతి సంపూర్ణత వైపుకు కొనసాగిపోదాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.